శాంతి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు 15, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఉదయమే లేచి ఇదే చింతనను చేయండి. నేను ఇంత చిన్న ఆత్మను ఇంత పెద్ద శరీరాన్ని నడిపిస్తున్నాను. నేను ఇంత చిన్న ఆత్మను ఎంత పెద్ద శరీరాన్ని నడిపిస్తున్నాను. ఆత్మనైన నాలో అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. ప్రశ్న: శివబాబాకు ఏ అభ్యాసం ఉంది, ఏ అభ్యాసము లేదు? జవాబు: శివబాబాకు ఆత్మను జ్ఞానరత్నాలతో అలంకరించే అభ్యాసం ఉంది, కానీ శరీరాన్ని అలంకరించే అభ్యాసము వారికి లేదు. ఎందుకంటే నాకు నా శరీరం లేదు అని బాబా చెప్తారు. నేను భలే ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను, కానీ ఈ శరీరాన్ని నేను అలంకరించను. ఈ ఆత్మయే చేసుకుంటుంది, నేను చేయను. నేను సదా అశరీరినే. పాట: ఈ ప్రపంచం మారినా మేము మారము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: ఎలాగైతే తండ్రి మధురంగా ఉన్నారో అలా మీరు కూడా మధురంగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఏ అకర్తవ్య కార్యము చేయరాదు. ఉత్తమోత్తమ కళ్యాణకారి కార్యమునే చేయాలి. సెకండ్ పాయింట్: గవ్వల వెనుక పడరాదు. పురుషార్థము చేసి జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. ఏ పొరపాటు చేయరాదు. వరదానము: నిశ్చయమనే పాదమును స్థిరంగా ఉంచే సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. వివరణ: అన్నింటికంటే పెద్ద జబ్బు చింత. దీనికి డాక్టర్ల వద్ద కూడా మందు లేదు. చింత చేయువారు ప్రాప్తి వెనుక ఎంతగా పరిగెత్తుతారో అంత ఆ ప్రాప్తి ముందుకు పరిగెడుతుంది. అందువలన నిశ్చయమనే పాదము సదా స్థిరంగా ఉండాలి. సదా ఒకే బలము, ఒకే నమ్మకము. ఈ పాదము స్థిరంగా ఉంటే విజయం నిశ్చితము. నిశ్చిత విజయులు సదా నిశ్చింతంగా ఉంటారు. మాయ నిశ్చయమనే పాదాన్ని కదిలించలేనందుకే కదిలించేందుకే రకరకాల రూపంలో వస్తుంది. కానీ మాయ కదిలిపోవాలి. మీ నిశ్చయమనే పాదము కదలరాదు. అప్పుడు నిశ్చింతులుగా ఉండే వరదానము లభిస్తుంది. స్లోగన్: ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ ఉంటే విశేషమైన ఆత్మగా అయిపోతారు. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. గోపికలైన మీ చరిత్ర మహిమ చేయబడింది. తండ్రితో సర్వ సంబంధాల సుఖము తీసుకోవాలి మరియు మగ్నమై ఉండాలి, లేక సర్వ సంబంధాల ప్రేమలో లవలీనమై ఉండాలి. ఎవరైనా అతి స్నేహంతో ప్రేమతో కలుసుకుంటే ఆ సమయంలో ఆ స్నేహ మిలనం గురించి ఏమని అంటారంటే, ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు, లేదా ఇరువురు కలిసి ఒకటిగా అయిపోయారు. కనుక తండ్రి స్నేహంలో ఇమిడిపోవడం అనగా తండ్రి యొక్క స్వరూపంగా అయిపోవడం. అచ్చా, ఓం శాంతి.